ఓకే లీడర్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టాపిక్ ట్రైగ్లిజరైడ్స్ గురించి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రధానమైన సమస్య భారతదేశంలో రీసెంట్గా 2024 డిసెంబర్లో WHO సర్వే చేసిన ప్రకారము భారతదేశంలో 70% మంది ట్రైగ్లిజరైడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకంటే చాలా మందికి ఈ సమస్య గురించి తెలియదు, కాబట్టి మనం ఈరోజు దాని గురించి పూర్తి వివరణ తెలుసుకున్నాం. ఫుడ్ డైట్ ఏం వాడాలి, అదేవిధంగా మన కేవా సప్లిమెంటరీ, మనము ఉన్న జీవనశైలి ఏ విధంగా మార్పు చేసుకోవాలి, అదేవిధంగా ఏ టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది, అవన్నీ కూడా పూర్తి వివరణ చేసుకొని మనం తెలుసుకున్నాం. సార్ వాయిస్ ముందు ట్రైగ్లిజరైడ్స్ అనగా మనం తెలుసుకోవాలి సార్. ట్రైగ్లిజరైడ్స్ అనేది రక్తంలో కనిపించే ఒక రకమైన కొవ్వు, లిపిడ్ అన్నమాట. దీనికి టెస్ట్ మనము లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేస్తాం సార్. చేసినప్పుడు మనకు ఆల్రెడీ కూడా HDL, LDL దాని కిందనే ట్రైగ్లిజరైడ్ కనపడుతుంది. నార్మల్ వచ్చింది మనకు టెస్ట్ చూసినప్పుడు, ట్రైగ్లిజరైడ్స్ వచ్చింది చూసినప్పుడు నార్మల్ గా 100 నుంచి 150 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉంటే నార్మల్ అన్నమాట. అంతకన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. కాబట్టి దాన్ని బట్టి మనం కంపారిజన్ చేసుకొని మనము నార్మల్ గా ఉందా లేకపోతే పెరిగిందని చూసుకోవచ్చు. ఇది మనకు వచ్చింది. దీని ద్వారా మనకు ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు కొంచెం ప్రమాదం ఉంది సార్. గుండె జబ్బులకు ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్ బాడీలో ఎక్కువ ఉంటాయో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ట్రైగ్లిజరైడ్ వేరే, కొలెస్ట్రాల్ వేరే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనము పక్షవాతము, రక్తనాళాల ద్వారా కూడా ఈ యొక్క ట్రైగ్లిజరైడ్స్ అనేది పెరిగాయంటే మనకు పెరాలసిస్, రక్తనాళాల వ్యాధులు మనకు వస్తాయన్నమాట. రీసెంట్ గా సర్వేలో మనం అందరం కూడా 70% అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, టోటల్ మన భారతదేశ జనాభా ఇప్పుడు వచ్చింది ఉన్న దాంట్లో 70% ట్రైగ్లిజరైడ్ సమస్యతో బాధపడుతున్నామంటే ఎంత డేంజరస్ ఒకసారి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సార్ నోట్ చేసుకోండి, నేను స్లోగా చెప్తాను ఈరోజు. ఒకవేళ ఎవరైనా నోట్ చేసుకున్నట్టు కానీ నోట్ చేసుకోండి ప్లీజ్. ట్రైగ్లిజరైడ్ స్థాయి పెరిగే కొద్దీ క్లోమ గ్రంథి, పాంక్రియాస్ దెబ్బతింటుంది సార్. ఆ ప్రాంక్రియాస్ దెబ్బతిని ప్రాంక్రియోసైటిస్ అనే తీవ్రమైన సమస్య వస్తుంది అనమాట. ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగాయంటే మనకు ఈ సమస్య వస్తుంది. క్లోమ గ్రంథి వల్ల ప్రాంక్రియాస్ దెబ్బతిని ప్రాంకిటైటిస్ అనే తీవ్రమైన సమస్య వస్తుంది. ఈ సమస్య ఎస్పెషల్లీ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకు ఎక్కువగా వస్తుంది. ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తాగుతారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సమస్య అనేది వస్తుంది. ట్రైగ్లిజరైడ్ బారిన పడి మనకు వచ్చింది అనేకమైనటువంటి అనారోగ్య సమస్యల వల్ల మనం బాధపడే పరిస్థితి తెచ్చిపెట్టుకుంటున్నాం. ఈ ట్రైగ్లిజరైడ్స్ వల్ల ప్రతిరోజు జీవన రసాయన క్రియల అడ్డు తగులుతుంది అనమాట. శరీరానికి కావాల్సినటువంటి ప్రక్రియ మందగిస్తుంది. ఎస్పెషల్లీ దీనికి వచ్చింది హైపోథైరాయిడిజం తగ్గడం, లివర్ సిరోసిస్ మనకు వచ్చింది జబ్బు పడడం. ఈ ట్రైగ్లిజరైడ్స్ లో రక్తనాళ గోడలు దెబ్బతింటాయి. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎక్కువైనాయంటే మనకు ఈ రక్తనాళాల గోడలకు దెబ్బతినిపోయి మనకు వచ్చింది పక్షవాతం కావచ్చు, నరాల వీక్నెస్ కావచ్చు, సిరోసిస్ జబ్బు కావచ్చు, ఇవన్నీ బారిన పడతాం. కాబట్టి దీన్ని ఏ మాత్రము నెగ్లిజెన్స్ చేయకుండా దాన్ని వచ్చింది కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ప్రధానమైన కారణాలు 8 ఉన్నాయి సార్. ఈ ట్రైగ్లిజరైడ్ అనేది మనకు దీనికి ప్రధానమైన కారణాలు 8. ఫస్ట్ వచ్చింది స్థూలకాయం. ఎందుకంటే స్థూలకాయం అనేది ఏంటంటే చాలా ప్రధానమైన కారణం అనమాట. సెకండ్ వచ్చింది మధుమేహం, అంటే షుగర్ ఉన్న పేషెంట్లు. షుగర్ కూడా మనం నెగ్లిజెన్స్ చేయడానికి లేదు. థర్డ్ పాయింట్ వచ్చింది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం. ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఫోర్త్ పాయింట్, క్లోమంలో రాళ్ళు తయారవుతాయి. ప్రాంక్రియాస్ గ్రంథి వాపు కూడా గురవుతుంది. ఎప్పుడైతే స్టోన్స్ ఫామ్ అవుతాయో ఆ ప్రాంక్రియాస్ గ్రంథి అనేది వాపు గురవుతుంది అనమాట. తర్వాత పాయింట్, లివర్ జబ్బులు ఉన్న సందర్భాల్లో లివర్ సిరోసిస్ అనేది ప్రాణాంతకమైనటువంటి జబ్బు వస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారో దానికి సంబంధించినటువంటి లివర్ అంతా పాడైపోయి మనం వచ్చింది ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చి పెట్టుకుంటారు అనమాట. తర్వాత
పసరు తిత్తి లేదా పిత్తాశయంలో రాళ్ళు, గాల్ బ్లాడర్లు కూడా వస్తాయి. ఎవడైతే ట్రైగ్లిజరైడ్స్ అనేది పెరిగాయి అంటే ఆటోమేటిక్ గా మీ అందరికి పిత్తాశయంలో రాళ్ళు అని లేదంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అని దాని మరొక పేరు తెలుగులో స్పష్టంగా పసరు తిత్తి అన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క కారణం కావచ్చు. తర్వాతది పుట్టుకతో కొవ్వు సంబంధించిన సమస్యలు వస్తుంది. ఎందుకంటే చాలా మందికి ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, అదే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బిడ్డకు వచ్చిందే పుట్టుకతోనే కొవ్వు సంబంధించిన జబ్బులు ఉంటాయి కదా. ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయంటే ఆటోమేటిక్ గా కొవ్వు సంబంధించిన జబ్బులు వస్తాయి. పై అన్ని కారణాలుగా అకారణంగా మనం తినే ఫుడ్, అదే విధంగా రకరకాలైనటువంటి కొవ్వు లిపిడ్ వల్ల ట్రైగ్లిజరైడ్స్ బాగా పెరుగుతాయి. ఈ ప్రధానమైన కారణాలు సార్ ట్రైగ్లిజరైడ్ అనే పెరగడానికి ప్రధానమైన కారణాలు నేను చెప్పిన పై కారణాలన్నీ కూడా. ప్రధానంగా మనం దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే ప్రతిరోజు కూడా 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అర్ధ గంట ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. అదే విధంగా యోగా కావచ్చు, అదే విధంగా మార్నింగ్ నిద్రలేస్తేనే హాట్ వాటర్ కావచ్చు, గ్రీన్ టీ కావచ్చు తాగాలి. టీ కానీ అదే విధంగా మనకు కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు మార్నింగ్ నిద్రలేస్తేనే తాగన్నా దీన్ని అవాయిడ్ చేసుకుంటే మనకి, ఎందుకంటే చాలా మందికి టీ వల్ల కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేసుకొని వ్యాయామం చేసి హాట్ వాటర్ మనం తాగితే, అదే విధంగా మనం ఏం కలుపుకోకుండా నిమ్మకాయ రసం అనేది హాట్ వాటర్ లో కలుపుకొని తాగినామంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు సార్. కాబట్టి ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఈ యొక్క ట్రైగ్లిజరైడ్స్ కంట్రోల్లో పెట్టచ్చు అనమాట. దీనికి ప్రధానమైన సమస్య ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ ప్రధానమైన కారణం అనమాట. టోటల్ గా ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది మనకు మెటబాలిక్ సిండ్రోమ్ లో ప్రధానమైన కారణము ఆధునిక రుగ్మత వల్ల బాణపొట్ట, అంటే మనకి ఎప్పుడైతే మనం తినే ఆహారం కావచ్చు, అదే విధంగా రకరకాల వాటర్ కావచ్చు, క్లైమేట్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, మనకు వచ్చింది బొజ్జ ఏర్పడుతుంది అనమాట, పానమొట్ట లాగా. అధిక రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం, మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం, ఈ ఎన్ని కారణాలు మెటబాలిక్ సిండ్రోమ్ ప్రధానమైన కారణంలో ఈ 4 కారణాల దృష్ట్యా మనం కంట్రోల్లో పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ఈ ట్రైగ్లిజరైడ్స్ బారి నుంచి మనం ఆరోగ్యవంతులం అవుతాం. అదే విధంగా మన జీవన శైలి కూడా మార్పు ఉండాలన్నమాట. ఎందుకంటే ఎవరైతే ఎక్కువ బరువు ఉన్నారో వాళ్ళందరూ కూడా బరువును కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే కంట్రోల్ పెట్టుకోవాలంటే హెల్తీగా పెట్టుకోవాలి. ఎందుకంటే రకరకాల ఇప్పుడు మనం గుర్తుపెట్టుకునే వెయిట్ లాస్ కి వచ్చింది రకరకాల, ఇప్పుడు వచ్చింది న్యూట్రిషన్ ఫుడ్ అని, అదే విధంగా మనకు బేరియాట్రిక్ సర్జరీ అని చెప్పేసి తర్వాత ఏం చేయడం వల్ల మళ్ళీ అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి హెల్తీగా అంటే మనకు వచ్చిన న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు, అదే విధంగా మన దగ్గర ఉన్న మీల్ రీప్లేస్మెంట్ పౌడర్ కావచ్చు, అదే విధంగా వ్యాయామం ధర కావచ్చు, ఖచ్చితంగా హెల్తీగా తగ్గాలంటే బరువు అనేది కంట్రోల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ ట్రైగ్లిజరైడ్ బారిన పడకనే ఉంటాం సార్. ప్రధానమైనటువంటి జీవనశైలి మార్పు. అదే విధంగా మద్యము, ఆల్కహాలు, పొగ తాగం కూడా మానాలి. ఎందుకంటే చాలా మంది మనకు వచ్చింది వారానికి ఒక రోజు తాగుతాము, లేదంటే 10 రోజులకు ఒక రోజు తాగుతాము, లేక వీక్లీ వన్ తాగుతాం అనే వాళ్ళు కూడా. ఎందుకంటే ఆల్కహాల్ కంటెంట్ అనేది బాడీలో పెరిగిందంటే ఆటోమేటిక్ గా వచ్చింది దాని యొక్క లివర్ పైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనము మద్యం కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, పొగ తాగం కూడా. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం అస్తమానము చుట్ట పీల్చే వాళ్ళు, అదే విధంగా సిగరెట్ తాగే వాళ్ళు ఒక రోజుకి 1, 2, 3 తాగేసి దాని వల్ల కూడా మనకు వచ్చింది ఈ యొక్క సమస్య నుంచి ట్రైగ్లిజరైడ్ పెరిగిన ఆస్కారం ఉంది. కాబట్టి దాన్ని కూడా పూర్తిగా మానాలు అలవాటు ఉంటే. అదే విధంగా విపరీతమైన మాంసాహారాలు మానాలి. ఎస్పెషల్లీ ట్రైగ్లిజరైడ్ అంటే మనకు వచ్చింది పూర్తిగా మాంసం అనేది మనం బంద్ చేయాలి. మాంసం అనేది తినకూడదు. అదే విధంగా నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగ్గించాలి. ఈ కంట్రోల్ జీవనశైలి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగ్గించుకొని మనము ట్రైగ్లిజరైడ్ బారి నుంచి కాపాడుకోవాలంటే తేలికైనటువంటి పిండి పదార్థాలు తినకూడదు. తేలికైనట్టు తినకూడదు సార్. ఎందుకంటే మనము స్వీట్స్ హాల్ వెళ్ళినప్పుడు వచ్చింది దాని మీద నెయ్యి కావచ్చు, అదే విధంగా ఎక్కువగా షుగర్ కలిపి ఉంటే దాన్ని తినడం వల్ల అది తేలిగ్గా ఉంటుంది అనమాట. మన బాడీలో వేస్తాను ఇమీడియట్ గా ఏమవుతుందంటే కరిగిపోతుంది. కానీ అది ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మన బాడీకి పోయిందంటే మనకు వచ్చింది గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోయి ఆటోమేటిక్ గా ఈ ట్రైగ్లిజరైడ్ కావచ్చు, అదే విధంగా ఒబేసిటీ కావచ్చు, మన షుగర్ అవి కూడా కంటెంట్ అట్లే పెరిగిపోతుంది. కాబట్టి దానికోసం తేలికైనటువంటి పిండి పదార్థాలను మనం తినకూడదు. బియ్యం, అదే విధంగా చిప్స్, నూడిల్స్, కేక్స్, బిస్కెట్స్ తగ్గించాలి. బియ్యం కూడా వచ్చింది మనం ఏం చేస్తున్నాం అంటే ఆడిచ్చినప్పుడు పూర్తిగా మనము పాలిస్ ఎక్కువ చేస్తున్నాం. పాలిస్ ఎక్కువ చేయడం వల్ల దానికి ఉన్నటువంటి ప్రధానమైన మనకు అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి పాలిస్ ఎంత తక్కువ అయితే చేసుకొని దొడ్డి బియ్యం అంటారు కదా, ఆ దొడ్డి బియ్యం అనేది తిన్నామంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు అందరికీ కూడా మనకు ప్యాషన్ అయిపోయింది
ఎందుకంటే మనకు వచ్చింది ఎంత బాగా సన్నగా ఉండి ఎంత బాగా మనకు పాలిష్ చేస్తారో అవి తిన్నామంటే ఆరోగ్య సమస్యలు మనం కొని తెచ్చిపెట్టుకుంటున్నాం. కాబట్టి దొడ్డి బియ్యం అనేది మనం వాడినామంటే చాలా హెల్తీగా ఉండొచ్చు సార్. దొడ్డి బియ్యం కూడా మనందరం కూడా వాడితే మంచిది. అదే విధంగా బయట చిప్స్, ఎస్పెషలీ పొటాటో చిప్స్ తినకూడదు సార్, చాలా డేంజరస్. ఎందుకంటే పొటాటో చిప్స్ ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చింది ఆల్రెడీ ఆయిల్ కావచ్చు, దాన్ని కలిపి కెమికల్ కావచ్చు అని చేశారంటే ఆ పొటాటో చాలా డేంజరస్ అనమాట. ఆ చిప్స్ తినకూడదు. అదే విధంగా నూడిల్స్ అనేది కూడా చాలా డేంజరస్. ఎందుకంటే మనలో ఒకే ఆయిల్ కానీ మనం ఈవినింగ్ పూట స్నాక్స్ అని చెప్పేసి నూడిల్స్ వేసామంటే దాని వల్ల కూడా మనకు వచ్చింది ట్రైగ్లిజరైడ్స్ మనకు పెరిగే ఆస్కారం ఉంది. కాబట్టి నూడిల్స్ కూడా తగ్గించాలి. కేక్స్ తినకూడదు సార్, పూర్తిగా తినకూడదు. ఎందుకంటే పైన జెల్లీ లాగా అదే విధంగా కేక్ లాగా వేస్తారు, అది చాలా చాలా డేంజరస్ అనమాట. అది కూడా తినకూడదు. అదే విధంగా బిస్కెట్స్ వెరీ వెరీ డేంజరస్ సార్. బిస్కెట్ పూర్తిగా మనం తినకూడదు. ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిస్తే టైగ్రిజల బారి నుంచి మనం కాపాడగలుగుతాం. అదే విధంగా పంచదార అట్లే తినకూడదు సార్, పంచదార అనేది. అదే విధంగా జెల్లీస్ కావచ్చు, జామున్స్ కావచ్చు తినకూడదు. ఎందుకంటే పంచదార అనేది మన బాడీలో వచ్చింది, అలా తిన్నామంటే మన గ్లూకోజ్ లెవెల్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి పంచదార అనేది ఎటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్ గా తీసుకోకూడదు. మనము మామూలుగా మార్నింగ్ లేస్తానే కాఫీ కానీ టీ కానీ తాగినప్పుడు మనం పంచదార కలుపుకుంటాం కాఫీలో కానీ టీలో కానీ. దాని బదులు మనం బెల్లం అనేది వాడామంటే మనం హెల్తీగా ఉంటాం సార్. చక్కెర అనేది అవాయిడ్ చేయాలి. అదే విధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తినాలి. ఎందుకంటే మనకు దీంట్లో ఎస్పెషల్లీ మనకు చేపలు దొరుకుతుంది. పారే జలపాతంలో ఉన్నటువంటి స్వచ్ఛమైన చేపలు మనకు లభిస్తుంది. కాబట్టి ఈ చేపల ద్వారా తిన్నామంటే మనం హెల్తీగా ఉండవు, జీవనశైలి మార్చుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చేది ప్రతి ఒక్కటి కూడా జీవనశైలి వల్ల మనం మార్పులు చేసుకొని మనకు ఉన్నటువంటి ఫుడ్ డైట్ అదే విధంగా అన్ని ఫాలో అయినామంటే మన ఏ సమస్యనైనా కూడా అదుపులో పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క జీవనశైలి మార్పు చేసుకొని మనం వచ్చింది మనకు బాడీకి ఏదైతే కావాలనో సరైనటువంటి మనకు కావాల్సినటువంటి ఫైబర్స్ కావచ్చు, అదే విధంగా పిండి పదార్థాలు కావచ్చు, సరైన టైంలో సరైన పోషకాలు మనం తీసుకున్నామంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవన శైలి మార్చుకున్నామంటే మనం చేయాలి సార్. చాలా మంది ఏంటంటే టైగ్రిజరైడ్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇవన్నీ మనం పాటించామంటే ప్రధానంగా మనకు హై బీపీ, షుగరు, అదే విధంగా థైరాయిడ్, అదే విధంగా కాలేయ సమస్యల కన్నా ట్రైగ్లిజరైడ్ వెరీ వెరీ డేంజరస్. 70% ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి అందరం కూడా దీనిపైన మనం అదుపులో చేసుకొని మనం కంట్రోల్ చేసిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా ట్రైగ్లిజరైడ్ శక్తి నిల్వలు మనకు వచ్చింది, శక్తి నిల్వలు ఇవ్వడానికి ఉపయోగం ట్రైగ్లిజరైడ్స్ అనేవి. అవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రక్తంలో ఆహారం తిన్న 2 గంటల తర్వాత గ్లూకోజ్ లాగా ట్రైగ్లిజరైడ్ పెరుగుతాయి. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో, అందుకే మనం తిన్న తర్వాత 2 గంటల తర్వాత గ్లూకోజ్ లాగా మనకి ఏదైతే బాడీలో గ్లూకోజ్ లాగా పోతుందో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి అన్నమాట. కాబట్టి ఒకవేళ ఈ టెస్ట్ చేసుకోండి, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. 24 hours ముందు మనం అందరం కూడా నాన్ వెజ్ కానీ స్వీట్ లైట్లు కానీ తినకన్నా నిద్ర అనేది బాగా స్లీపింగ్ చేసుకుని అర్లీ మార్నింగ్ మనం కానీ ఎంటీ స్టమక్ తీసుకున్నామంటే ట్రైగ్లిజరైడ్స్ అనేది అక్యురెంట్ డేట్ వస్తుంది. కానీ దీన్ని బ్లడ్ ద్వారా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, రక్తం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి దీని ద్వారా మనం ఐడెంటిఫై చేసుకొని ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. అదే విధంగా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది రూపంలో మారుతుంటుంది అనమాట. ట్రైగ్లిజరైడ్ పెరిగి ఎక్కువ ఎక్కితే మనకు ఎల్డిఎల్ అనే రూపంలో మారుతుంటుంది మనకు ట్రైగ్లిజరైడ్స్. కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడానికి ప్రధానంగా దోహదపడేది ఈ ట్రైగ్లిజరైడ్స్. కాబట్టి కొలెస్ట్రాల్ వేరు, ట్రైగ్లిజరైడ్ వేరు, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం సార్. అదే విధంగా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైనాయంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టు లెక్క. అదే విధంగా ట్రైగ్లిజరైడ్స్ మనకు మించి ఉండడానికి హైపోగ్లిజరామిడియా అంటారు. క్రమేపీ వ్యాధులు పెరుగుతాయి. ట్రైగ్లిజరైడ్స్ అనేది పెరిగాయి అంటే మనకు వచ్చే వ్యాధి బారిన పడినటువంటి అన్ని కూడా మనకు ప్రధానమైన కారణంగా వ్యాధుల బారిన పడినట్టు మనం లెక్క పెట్టుకోవాలి. కాబట్టి దీన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఆహార నియమాల పరంగా మనం ఏమేమి తినాలో దాని గురించి ఒకసారి ఏమి తినచ్చు, ఏమి తినకూడదు. స్వీట్లు పూర్తిగా మానాలి. నోట్ చేసుకోండి సార్, స్లోగా చెప్తాను. స్వీట్లు పూర్తిగా మానాలి, మద్యం పూర్తిగా మానాలి, బీర్లు కూడా తాగకూడదు, మిక్స్డ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్ తాగకూడదు, పిండి పదార్థాలు రిఫైన్ కార్బోహైడ్రేట్లు మానాలి. ఎందుకంటే మనము రెడీమేడ్ ఇప్పుడు మనము చపాతీలు కావచ్చు, అదే విధంగా పిండి కావచ్చు, అన్ని కూడా రెడీమేడ్ చేయాలన్నమాట. అది రీఫైండ్ అనమాట. అవి కార్బోహైడ్రేట్ ఉంటాయి కాబట్టి అవి మనం వాడకూడదు. రిఫైన్డ్ ఫ్రెష్ గా వాడాలన్నమాట. అదే విధంగా వైట్ బ్రెడ్ కావచ్చు, పాలు చేసిన రైస్ పూర్తిగా మానాలి. ఆయిల్ పరంగా మనం వచ్చింది
రైస్ బ్రౌన్ ఆయిల్ వాడాలి. రైస్ బ్రౌన్ ఆయిల్ వాడాలంటే హెల్తీగా ఉంటాం. చేపలు తినచ్చు సార్. పారే జలపాతంలో మనకు వచ్చి చేపలు తినాలి హెల్తీగా. అవిసె గింజలు, సోయాబీన్స్, చిక్కుళ్ళు తొక్కలు అట్లే తింటే చాలా హెల్తీగా ఉంటుంది సార్. చిక్కుళ్ళు కూడా తినాలి. వాల్నట్స్ తినాలి. ముదురు రంగులో ఉన్నటువంటి ఆకుకూరలు, ఆకుపచ్చ కూరగాయలు ఏమైనా తినచ్చు. హెల్తీ వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి. హెల్తీ అంటే ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే నెలకు 3 కిలోలు అనేది 3 కిలోల లోపల తగ్గితే హెల్తీగా మనము వెయిట్ అనేది తగ్గినట్టు. కానీ మన వాళ్ళు ఏమంటారంటే 5 కిలోస్, 6 కిలోస్, 10 కిలోస్ తగ్గినామంటారు. కానీ ఎప్పుడైతే మనం ఎక్కువ వెయిట్ అనేది తగ్గామంటే ఆటోమేటిక్ గా మన బాడీ పైన ప్రభావం చూపుతుంది. అదే విధంగా రకరకాల న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు, అదే విధంగా రకరకాల కెమికల్స్ కావచ్చు, అవన్నీ వాడడం వల్ల కూడా మన ఆర్గాన్ పాడైపోతాయి. కాబట్టి హెల్తీగా వెయిట్ అనేది మేనేజ్మెంట్ లో పెట్టుకొని హెల్తీగా తగ్గాలంటే ఒక నెలకు వచ్చింది 3 కిలోలు అనేది తగ్గితే హెల్తీగా మనం ఉన్నట్టు. హెల్తీగా తగ్గాలన్నమాట. వాల్నట్ తినొచ్చు. వెన్న పూర్తిగా మానాలి. వెన్న ఐటమ్ తినకూడదు. ఒకవేళ తినాలనుకుంటే వీక్లీ వన్స్ స్కిన్లెస్ చికెన్ తినాలి. స్కిన్లెస్, అది కూడా స్కిన్ ఖచ్చితంగా తీసేవాలి. డాల్డా నెయ్యి అసలు వాడకూడదు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలన్నమాట. తవుడు కావచ్చు, బీరకాయ తొక్క కావచ్చు, టమాటా తొక్కు కావచ్చు, అట్లే తొక్కు తినేయాలి. మనం తొక్కు తింటే పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎన్ని తిన్నామంటే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు. అదే విధంగా కంట్రోల్లో పెట్టుకో ట్రైగ్లిజరైడ్స్. గింజ ధాన్యాలు, బూడిద గుమ్మడికాయ గింజలు, పండ్లు తినాలి. ఏ పండ్లనే తినొచ్చు. బఠానీ సార్, బఠానీ కూడా ఇంపార్టెంట్. బఠానీ తినాలి. వ్యాయామం వచ్చింది, రోజుకు వచ్చింది 15 నుంచి 30 నిమిషాలు. ఏదో రూపంలో మనం యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ధ్యానం కావచ్చు, రకరకాల రూపంలో వ్యాయామం అనేది వెరీ మ్యాండేటరీ. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. తృణధాన్యాలు తినాలి. సజ్జలు, రాగులు, కొరలు, ఇప్పుడు ఆల్రెడీ మనకు లభిస్తున్న కొరలు, ఇవన్నీ తిన్నామంటే మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు సార్. ఈ ఫుడ్ డైట్ ను ఫాలో అయ్యి దీంట్లో ఎందుకు మీకు ఇన్ని ఐటమ్ చెప్తున్నామంటే కనీసం చెప్పిన దాంట్లో ఒక 50% మీరు తిని దాంతో పాటు అదనంగా మనం కేవాస్ ఫుడ్ సప్లిమెంటరీ వాడామంటే 100% ఈ యొక్క ట్రైగ్లిజరైడ్ బార్ నుంచి మనము హెల్తీగా ఉండడానికి దోహదపడుతుంది. కాబట్టి దానికోసం ఎక్కువ చెప్తున్నాం సార్. కాబట్టి మనకు కొన్ని లభిస్తాయి, కొన్ని ఏరియాలో కొన్ని లభించవు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అన్ని నోట్ చేసుకుంటే కొన్ని ఐటమ్స్ కూడా మనకి, ఎందుకంటే అందరికీ కూడా చిక్కులు కావచ్చు, బఠానీ కావచ్చు, అదే స్కిన్లెస్ చికెన్ కావచ్చు, ఇవన్నీ మనకు దొరుకుతాయి. కాబట్టి దీని ద్వారా వాడినా కూడా మనము వాడచ్చు. కాబట్టి అందరం కూడా గుర్తు పెట్టుకొని ఈ యొక్క ట్రైగ్లిజరైడ్ బార్ నుంచి మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ ఫుడ్ డైట్ ఫాలో కావాలి. దీంట్లో మనకు ఎవరైతే 160 అండ్ అబో ఎవరికైతే ఉంటుందో మనకు దీని ట్రైగ్లిజరైడ్ ఒమేగా 3 సాఫ్ట్ జెల్ క్యాప్సూల్ వస్తాయి మన దగ్గర. అది తినాలి. 1200 రూపాయలు వస్తుంది మన దగ్గర. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఎంటీ స్టమక్ తాగాలి. కొలెస్ట్రాల్ కేర్ కానీ, లేదంటే ఇప్పుడు కొలెస్ట్రారియం కేర్ అని పేరు పెట్టారు దానికి, అదైనా వాడచ్చు. మిల్క్ త్రిసెల్ డ్రాప్స్, ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్, ఇవన్నీ కూడా 6 months వాడామంటే ఈ ట్రైగ్లిజరైడ్ బార్ నుంచి మనం ఎవరైతే ఉన్నామో ఈ సమస్య నుంచి మనం మంది కాపాడగలుగుతాం. నోట్ చేసుకోండి. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, మన కేవాలు దీంతో పాటు మన కేవా ఫుడ్ సప్లిమెంటరీ ట్రైగ్లిజరైడ్ పెరిగాయంటే ఒమేగా 3 సాఫ్ట్ జెల్, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి క్యాప్సూల్, అది కొలెస్ట్రాల్ కేర్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి క్యాప్సూల్, మిల్క్ త్రిసెల్ డ్రాప్స్ ఈవినింగ్ 10 drops, మార్నింగ్ 10 drops, ఈవినింగ్ 10 drops హాట్ వాటర్ లో తాగాల ఇవన్నీ. దీంతో పాటు ట్రిపుల్ స్టెమ్ సెల్ మ్యాండేటరీగా ఇవ్వండి. ఎందుకంటే ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేది ట్రైగ్లిజరైడ్ చాలా అద్భుత అమృత పానం లాగా పనిచేస్తుంది. కాబట్టి అందరం కూడా ఈ యొక్క ట్రైగ్లిజరైడ్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ట్రిపుల్ స్టెమ్ సెల్ వాడించండి. 6 months కంటిన్యూగా వాడామంటే సంపూర్ణంగా మనం వచ్చింది ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లం నుంచి మనం కాపాడిన వాళ్ళం అవుతాం. దీంట్లో పరంగా వన్స్ అగైన్ ఆల్రెడీ కూడా మనము ఒమేగా 3 గురించి, కొలెస్ట్రాల్, మిల్క్ త్రిపుల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకా బ్రీఫ్ గా దీని కంటెంట్ సంబంధించి బ్రీఫ్ గా ఒక 10 minutes చెప్తాను. ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ టోటల్ గా ఈ టాపిక్ మనకు అయిపోతుంది. ఇప్పుడు మనకు
ఈ యొక్క ఒమేగా 3 సాఫ్ట్ జెల్ అనేది ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకున్నాం. ఈ ఒమేగా 3 ఏం చేస్తుందంటే మనకు ఏదైతే మన బాడీకి కావాల్సినటువంటి గుండెకి సంబంధించినటువంటి జబ్బులు అన్నాం కదా, ఆ గుండెకి సంపూర్ణ ఆరోగ్యంగా మేలు చేయడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మనకు. దీంట్లో మనకు ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఒమేగా 3 అనేది పనిచేస్తుంది. దానికోసమే ఒమేగా 3 సాఫ్ట్ జెల్ ఇవ్వాలి సార్, డ్రాప్స్ కాదు, గుడ్ నోట్ చేసుకోండి. ఒమేగా 3 సాఫ్ట్ జెల్ క్యాప్సల్స్ ఇవ్వాలి. దాంతోపాటు కొలెస్ట్రాల్ కేర్, లేదంటే కొలెస్ట్రాల్ కేర్ ఉంటుంది దాని పేరు. ఇదేంటంటే హెచ్డిఎల్ ని పెంచి ఎల్డిఎల్ తగ్గిస్తుంది. కాబట్టి మనకు ఎల్డిఎల్ పెరిగిన ప్రమాదము, ఎల్డిఎల్ తగ్గిన ప్రమాదం. కాబట్టి దీని కంట్రోల్ అంటే గుండెకు రక్షణ ఇవ్వడానికి ఇక కొలెస్ట్రాల్ కేర్ అండ్ టాబ్లెట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అదే విధంగా మిల్క్ థిసర్ డ్రాప్స్ వచ్చింది మనకు పిత్తాశయంలో రాళ్ళు నివారించడానికి, అదే విధంగా మనకు కాలేయ పనితీరు మెరుగుపరచడానికి, అధిక కొలెస్ట్రాల్ అదుపులో చేయడానికి కొలెస్ట్రాల్ కేర్ అనే టాబ్లెట్ అద్భుతంగా పనిచేస్తుంది. దానికోసమే మనము మిల్క్ థిసర్ డ్రాప్స్ మార్నింగ్ 10 డ్రాప్స్, ఈవినింగ్ 10 డ్రాప్స్, డ్రాప్స్ ఏది కూడా కానీ హాట్ వాటర్ లో తాగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మిల్క్ థిసర్ డ్రాప్స్ ను కూడా వాడించండి. కొన్ని సందర్భాల్లో మీరు మీల్ రీప్లేస్మెంట్ కూడా ఇవ్వచ్చు సార్, డిపెండ్ ఆన్ యొక్క ఏజ్ ను బట్టి మీల్ రీప్లేస్మెంట్ కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉంది మనకు, మీల్ రీప్లేస్మెంట్ కూడా మనం సజెషన్ చేయొచ్చు. ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ కూడా మనకు అమృతపానం లాగా ఉపయోగపడుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ట్రిపుల్ స్టెమ్ సెల్ ఎవరైతే వాడేసారో సపరేట్ గా ఇవన్నీ వాడిన తర్వాత ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి హాట్ వాటర్ లో గాజుసా తీసుకొని సపరేట్ గా 10 చుక్కలు ఖచ్చితంగా వేసుకొని తాగామంటే మన బాడీకి ఏదైతే కావాలో అన్నిటి కూడా కంట్రోల్ చేస్తుంది సార్. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ ప్రధానమైన అమృతపానం లాగా మనకు ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేది చాలా దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రిపుల్ స్టెమ్ సెల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి కూడా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటే టోటల్ గా ఈ టాపిక్ అయిపోతుంది. ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ దీని ప్రత్యేకత ఏంటంటే బాడీ స్కాన్, రిపేర్, రీజనరేషన్. మన బాడీకి వచ్చింది ఎందుకంటే మనం షుగర్ అన్నాం కదా, షుగర్ కంట్రోల్ చేయడానికి, కార్డియోవాస్క్ ఐబీపీని, కొలెస్ట్రాల్ ను, స్ట్రోక్ తగ్గించడానికి, అదే విధంగా మనకు కావాల్సినటువంటి లివర్ సమస్యలు, అదే విధంగా గుండె సంబంధించిన జబ్బులు కూడా ఇది అదుపు చేయడానికి ప్రధానంగా మనకు దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క డ్రాప్స్ ను, ఎస్పెషల్లీ డ్రాప్స్ ఇవ్వండి సార్. ఎందుకంటే డ్రాప్స్ అనేది మనకు ఎస్పెషల్లీ మనకు ఈ క్రానిక్ డిసీజెస్ కు చాలా దోహదపడుతుంది. కాబట్టి అడ్వాన్స్ టెక్నాలజీతో మనం తయారు చేసాం కాబట్టి డ్రాప్స్ అనేది సజెషన్ చేసుకుంటే టోటల్ గా ఈ యొక్క ట్రైగ్లిజరైడ్ బారిన ఎవరైతే పడుతున్నారో వాళ్ళందరినీ కూడా నియంత్రించడానికి చాలా చాలా దోహదపడుతుంది. ఈ కాంబినేషన్ ఇచ్చుకోవచ్చు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది టాపిక్ ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ www.kevaind.org.